హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు కట్టి పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం తీసుకొని కడుక్కున్నానండి. దానిలో నేను మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని 5 విజిల్స్ రానిచ్చానండి. తర్వాత నేను పోపు పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, నా దగ్గర జీడిపప్పు లేదు, అందుకే నేను బాదం పప్పు వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత నేను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఈ ఫ్రై అయినాయండి. దానిలో మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇది ఒక 5 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. తర్వాత నేను సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను కదండి, దానిలో వేసేసుకున్నాను. చూసారు కదా, ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ ఉంటే వేడి కట్టి పొంగల్ రెడీ అయిపోయినట్టే. కొంచెం లూజ్గానే ఉండాలండి, ఆరిన తర్వాత థిక్నెస్ వస్తుంది. ఇది నవరాత్రులు ఫస్ట్ డే ప్రసాదం అండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం.